గతాన్ని మర్చిపోయేంతగా బిజీగా కష్టపడు. అప్పుడు జీవితంలో వెనక్కి తిరిగి చూసే సమయమే నీకు ఉండదు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టేవారు, ఏ గాలికి ఆ చాప వేసేవారు అందరి దృష్టిలో మంచివారు అవుతున్నారు. ఎవరి ముందు వాళ్ళ భజన చేసేవారు, అవసరానికి ఒక మాట మార్చేవారు వారే గొప్పవారిగా చెలామణి అవుతున్నారు. మాట మీద నిలబడే వారికి కాలం కాదు, నిజాయితీగా బ్రతికే వారికి స్థానం లేదు మిత్రమా. గుర్తుంచుకోండి, కోపంగా మనల్ని వదిలి వెళ్ళేవారు ఏదో ఒకరోజు తిరిగి వస్తారు. మౌనంగా మనల్ని విడిచి వెళ్ళేవారు ఇక ఎన్నటికీ తిరిగి రారు. అర్థం చేసుకోవాలనుకునే వారికి మాత్రమే వివరణ ఇవ్వాలి. కేవలం తమ వాదనను నిరూపించుకోవాలనుకునే వారికి వివరించడంలో అర్థమే ఉండదు మిత్రమా. సమయం ఎవరి కోసమూ ఆగదు, కానీ ప్రతిరోజు నిన్ను నువ్వు కొద్దిగా మెరుగుపరుచుకుంటే అదే సమయం నిన్ను ఒక అద్భుతమైన విజేతగా నిలబెడుతుంది. పోటీలో గెలవాలంటే శత్రువు బలహీనతలు తెలుసుకోవాలి. సమాజంలో గెలవాలంటే మీ బలహీనతలు తెలుసుకోవాలి మిత్రమా. మాటలు మనిషి కన్నా వేగంగా ప్రయాణిస్తాయి. అందుకే ఎవరిని వారి వెనుక విమర్శించవద్దు. వెళ్తున్న దారిలో ఏ సమస్యలు ఎదురవ్వకపోతే మనం తప్పు మార్గంలో వెళ్తున్నామేమో అని పరిశీలించుకోవడం మంచిది. విజ్ఞానం నుంచి మనం నేర్చుకోవాల్సింది దానిని చీకటిలో మట్టిలో పాతిపెట్టినా అది ఆగిపోదు. ఓర్పు, పోరాటం, విశ్వాసంతో అది మహావృక్షంగా ఎదుగుతుంది. మన జీవితంలో కష్ట నష్టాలు ఎదురైనా ఆగిపోవద్దు. ఎంతైనా కష్టపడి మన కలలు నెరవేర్చుకోవాలి మిత్రమా. కోపంలో ఒక దెబ్బ కొట్టినా కొన్నాళ్లకు మర్చిపోతామేమో, కానీ మంచిగా నటించి నమ్మకం మీద కొడితే దానివల్ల బాధపడ్డ మనసు కొన్నాళ్లకు మనుషులను నమ్మడమే మానేస్తుంది మిత్రమా. పొగరుగా ఉండకు, అందరి ప్రేమను కోల్పోతావు. ఈర్ష్యగా ఉండకు, స్నేహితులను కోల్పోతావు. కోపంగా ఉండకు, మనల్ని మనమే కోల్పోతాము. బాధగా ఉండకు, భరించే వారిని కోల్పోతాము. నవ్వుతూ ఉండడానికి ప్రయత్నించు, అందరూ నిన్ను చూసి నేర్చుకుంటారు. ఎలా జీవించాలని ఏడుస్తూ ఉండకు, ఊరుకోపెట్టేవారిని కోల్పోతావు. గర్వంగా ఉండకు, అందరి ఆశీస్సులను కోల్పోతావు. ఏ తప్పు చెయ్యనంత వరకు ఎవరైనా పొగరుగానే ఉంటారు, ఎదురించే మాట్లాడుతారు. గుర్తుపెట్టుకోమి, ఎదుటి వారిని ఎంత సరిదిద్దాలని చూస్తే అంత పెద్ద శత్రువుగా మారుతావు. అవసరం ఉన్నప్పుడు ఒకలా, అవసరం లేనప్పుడు ఒకలా ఎలా మారుతారో ఈ మనుషులు. మీది నటనే కావచ్చు, అవతలి వాళ్ళది జీవితం. ఎవరిని అలా మోసం చెయ్యకండి మిత్రమా. దేనికైతే నువ్వు భయపడి వెనుకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది. ఒక్కసారి ఎదురెళ్ళి చూడు, ఆ భయం నీకు భయపడుతుంది. పనిలేని వ్యక్తి తప్పకుండా దిగులు చెందుతాడు. కనుక క్షణం తీరిక లేని పనిలో మునిగిపోవడం అలవాటు కాకపోతే నిరాశ అనే సుడిగుండంలో పడిపోవాల్సిందే. చెయ్యబోయే పనిని తెలుసుకోవడమే వివేకం. ఎలా చెయ్యాలో తెలుసుకోవడం నైపుణ్యం. దాన్ని పూర్తి చేయడమే సద్గుణం. జీవితంలో ప్రతి పరిస్థితి తాత్కాలికమే. బాగున్నప్పుడు అది శాశ్వతం కాదని, మంచి సమయం వస్తుందని ఎదురు చూడాలి. జీవితం అంటే మీకేమి ఉన్నది, మీరేమి ధరించారు, ఎక్కడ ఉన్నారు, లేక మీ చుట్టూ ఎవరున్నారు అన్న విషయాల మీద ఆధారపడి ఉండదు. మీ అనుభూతి ఎంత గాఢమైనది అన్న దాని మీదనే ఆధారపడి ఉంటుంది. స్వార్థం లేకపోతే నువ్వు ఎదగలేవు. నీకంటూ ఏదీ మిగలదు. కనుక మనకు ఖచ్చితంగా స్వార్థం ఉండాలి. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ ఉంటుంది. కానీ మిగతా వారిలా ఉండాలి అనుకునే ప్రయత్నంలో
వాళ్ళు చాలా వరకు దాన్ని నాశనం చేసుకుంటారు. నా దగ్గర ఏముంది ఇవ్వడానికి అని మనలో చాలామంది అంటుంటారు. కానీ ఎంత ఇచ్చినా తరగని ఆస్తులు రెండున్నాయి. మనలో మొదటిది స్వచ్ఛమైన నవ్వు, రెండవది సంతోషాన్ని ప్రేమను పంచే వెలకట్టలేని ఆత్మీయత. కష్టపడి సంపాదించిన ఆస్తులు కర్పూరంలా కరిగిపోవచ్చు, కానీ మనకి దేవుడు ఇచ్చిన ఈ ఆస్తులు పంచే కొద్దీ పెరిగేవే. మనసు ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. మనసు ఆరోగ్యంగా ఉండాలంటే గతాన్ని తక్కువగా ఆలోచించు, భవిష్యత్తును ఎక్కువగా ప్రేమించు. జీవితంలో ఒక బంధానికి మనం దగ్గరగా ఉన్నామా లేదా దూరంగా ఉన్నామా అనేది కాదు, అసలు వారి మనసులో మనం ఉన్నామా లేదా అనేది ముఖ్యం. మిత్రమా, సంపదలెన్ని ఉన్నా తృప్తి లేని జీవితం వ్యర్థం. పూరి గుడిసెలో బ్రతుకైనా కంటి నిండా నిద్రపోయే మనిషి జీవితం ధన్యం. తామర పువ్వు బురదలో ఉన్న మచ్చ లేకుండా ఎలా వికసిస్తుందో, నీ చుట్టూ ఎన్ని ఇబ్బందులు ఉన్నా నీ లక్ష్యం వైపు అంతే స్వచ్ఛంగా సాగిపో. మిత్రమా, ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే వెళ్ళడానికి ఎప్పుడో ఒకరోజు సిద్ధంగా ఉండాలి. ఈ బంధాలు, ఈ అనుబంధాలు మధ్యలో మనసుకు దారి చూపే జ్ఞాపకాలే. తప్పు నీదైతే క్షమించమని అడగడానికి వెనకడకు. ఒప్పు నీదైతే అనవసరంగా మూర్ఖులతో వాదించకు. జీవితంలో ఈ విషయం ఎప్పటికీ మర్చిపోవద్దు. కన్నీళ్లను తుడుచుకుంటే ముందుకు వెళ్తాము. గతం తాలూకు పాఠాలు మర్చిపోతే వెనక్కి వెళ్తాము. బలం ఉపయోగించి ఎదుటివారి మీద గెలవడం చాలా సులభం, కానీ గుణం చూపించి ఎదుటివారి మనసు గెలవడం చాలా కష్టం. నువ్వు లక్ష్యం కోసం పరిగెడుతున్నప్పుడు ప్రపంచం నవ్వుతుంది, కానీ నువ్వు గెలిచిన రోజు అదే ప్రపంచం నిలబడి చప్పట్లు కొడుతుంది. మనకు సమయం కలిసి రానప్పుడు ఓపికగా ఎదురు చూడాలి. ఎందుకంటే సమయం ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు. ఈ కష్టాలు త్వరలోనే మారి మంచి రోజులు వస్తాయి. ఓడలు బల్లవుతాయి, బళ్ళు ఓడలవుతాయి. మనిషి జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. డబ్బు అధికారం ఉన్నప్పుడు గర్వపడకూడదు, కష్టాల్లో ఉన్నప్పుడు కృంగిపోకూడదు. ఎంత మంచివారైనా సరే ఎవరో ఒకరి కథలో చెడ్డవారిగానే కనిపిస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ స్వార్థం ప్రకారమే మీ గురించి ఆలోచిస్తారు. కొండంత కష్టాన్ని కృష్ణుడు చిటికెన వేలుతో ఎత్తిపట్టినట్లు మీ సమస్య ఎంత పెద్దదైతే ధైర్యం అనే చిన్న వేలుతో దాన్ని సులభంగా జయించవచ్చు. నిజాయితీగా ఉండే మార్గం కష్టమైనదే, కానీ ఆ దారిలో నడిచే వ్యక్తి ఎప్పుడు తల ఎత్తుకొని బ్రతుకుతారు. సున్నితమైన మనసు ఉన్నవారు తమకు తామే శత్రువు. వారికి మోసం చేసేంత తెలివి లేదు, మర్చిపోయేంత బలం లేదు. మౌనంగా భరిస్తూ బాధపడడమే తెలుసు. అలలు ఎంత ఎగిసిపడినా తీరం చేరక తప్పదు. సంసారంలో ఎన్ని అలకలు వచ్చినా సర్దుకుపోవాలి. అలలు తీరం దాటినా అలక శృతి మించిన ప్రమాదమే. జీవితం నీది, కష్టం నీది, గెలుపు ఓటమి నీదే. పడితే లేవాల్సింది నువ్వే, బాధను భరించాల్సింది నువ్వే, ధైర్యం చెప్పుకోవాల్సింది నీకు నువ్వే. ఇతరులు కేవలం చూసేవాళ్ళు మాత్రమే. వీలైతే ఎగతాళి చేస్తారు. అందుకే ఎవరిని పట్టించుకోవద్దు. కారణాలు వెతుక్కునేవారు ఎప్పటికీ అక్కడే ఉండిపోతారు. దారులు వెతుక్కునేవారు మాత్రమే చరిత్రను సృష్టిస్తారు. కత్తులతో జరిగే యుద్ధం కంటే మాటలతో జరిగే యుద్ధం చాలా ప్రమాదకరం. కత్తి గాయం కాలంతో మారిపోతుంది. మాట చేసిన గాయం ప్రాణం పోయే వరకు మనసులో ఉండిపోతుంది. మిత్రమా, మనిషికి స్వేచ్ఛ చాలా విలువైనది. దానిని మితంగా ఎదుటి వాళ్లకు ఇబ్బంది కలగకుండా వాడుకోవాలి. మనిషి అవసరం ఉంటేనే నాకు నువ్వే అంతా అంటారు.
అదే అవసరం తీరాక నువ్వెంత అంటారు. ఇది మానవ నైజం. గురువు తోడు లేకపోయినా మట్టి విగ్రహాన్ని గురువుగా భావించి ఏకలవ్యుడు విద్య నేర్చుకున్నాడు. నీకు ఎవరి సహాయం లేరని దిగులు పడకు. నీ పట్టుదలనే నీకు దారి చూపే గురువు. ఎదుటివారికి మనం సరిగ్గా అర్థం కాకపోయినా పర్వాలేదు. మనకి మనం సరిగ్గా అర్థమైతే మన అడుగులు తడపడకుండా ఉంటాయి. కోటి విద్యలు కూటి కొరకే, కోట్లు ఉన్నా కాటి వరకే. ఏమీ లేదని బాధపడకు. ఎంత ఉన్నా కాటి వరకే, ఆ వల్ల కాటి వరకే. ఉందని గర్వపడకు, లేదని బాధపడకు. రాజు అయినా పేద అయినా కలిసేది మట్టిలోనే. ఎంత ఏది ఉన్నా ఎంత ఉన్నా పోయేది ఒట్టిగానే. పారే నీటికి చెత్త అడ్డు వచ్చినప్పుడు నీరు ఒత్తిడికి గురై పక్కదారి మల్లుతుంది. మనసు చెడు ఆలోచనలతో నిండిపోతే మనిషి చెడువైపు మల్లుతారు. ఆయుధాలు అవసరం లేని యుద్ధం మోసం. బ్రతికి ఉండగానే శవాన్ని చేసే ఆయుధం మాట. వెన్నంటే ఉంటూ వెన్నుపోటు పొడిచే ఆయుధం నమ్మకం. నమ్మించి ముంచేది బంధం. తడిగుడ్డతో గొంతు కోసే అస్త్రం ప్రేమ. ఇవన్నీ చెయ్యగలిగేది మనిషి మాత్రమే. ఎవరి పిలుపుకైనా వెంటనే స్పందిస్తున్నారా? అందరికీ ఇప్పుడు అందుబాటులో ఉంటే ఈ లోకం నిన్ను మంచివాళ్ళు అని మెచ్చుకోదు. వీళ్ళకి వేరే పనేమీ లేదు అని చులకనగా చూస్తుంది. మీ సమయానికి అలాగే మీకు ఎక్కడైతే విలువ ఉండదో అక్కడ కాస్త దూరంగా ఉండడమే మీకు అసలైన గౌరవం. నీ పనిని నువ్వు నిర్వర్తించడమే నీ బాధ్యత. దాని ఫలితంపై నీకు అధికారం లేదు. కర్మ ఫలానికి నువ్వు కారణం కాకూడదు. అలాగని పని చేయ